నేను మీ స్వప్న. ఇక ఏపీలో లిక్కర్కి సంబంధించి 15% పెంచుతున్నామంటూ కూడా లిక్కర్ ధరలు పెంచుతున్నామన్న దానిపైన విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి నేను రాను అని చెప్పిన దానికి, ప్రతిపక్ష హోదా డిమాండ్ చేసిన దానికి అవసరం అయితే నేను కోర్టు కూడా వెళ్తాననే దానికి కూడా దీనికి సంబంధించి స్పీకర్ అయ్యన్న అయితే స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఒకవేళ 60 రోజులు మించి అసెంబ్లీకి రాకుండా ఉన్నట్లయితే వేటు వేసే డిస్క్వాలిఫై చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ ధరలు 94% పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ అనేది దానికి సంబంధించి ధరలు పెంచుతాము, నాణ్యమైన మద్యాన్ని మేము అందిస్తాము అంటూ కూడా ఎన్నికల ముందు హామీనిచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయి 8వ నెల అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ధరలు మేము పెంచుతాము అన్నదైతే సర్వత్రా అంటే మందుబాబులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది చర్చనీయాంశమైందనే చెప్పాలి. అదేవిధంగా గతంలో కూడా అన్ని కేటగిరీలతో పోలిస్తే 15% ధరలు పెంచుతున్నట్లు కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇక కాకినాడ పోర్టులో వాటాల బదిలింపు కేసులో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ 14% ఇస్తుండటంతో కష్టమవుతుంది. అంటే దీనికి సంబంధించి గతంలో కూడా వీరికి ఇచ్చిన మార్జిన్ 20% ఇస్తాము అంటూ కూడా చెప్పారు. కానీ 20% ఇవ్వకుండా 14% ఇస్తున్నారు అంటూ కూడా దానికి సంబంధించి ఎవరైతే షాపులను దక్కించుకున్నారో దానికి సంబంధించిన వారు కూడా ఆందోళన చేశారు. దీని మీద అధికారులు స్పందించాలని, ఇలాగైతే మాకు నష్టం జరుగుతుంది, దీని మీద మీరు స్పందించాలి అంటూ కూడా వినతి పత్రాలు అందించారు. లేకపోతే నిరసనలు చేస్తామంటూ కూడా కొన్ని చోట్ల నిరసనలు కూడా చేశారు. అయితే ఇవన్నీ జరుగుతున్నా కానీ కమిషన్లు పెంచుకుంటే అమ్ముకోవడాలు అమ్మటాలు నిలిపివేస్తాము, అదేవిధంగా బెల్ట్ షాపుల్ని కూడా నిరోధిస్తామంటూ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు టోటల్ గా ఎలక్షన్స్ ముందు ఇచ్చిన వాటికి, ఇప్పుడు చెప్తున్న వాటికి, అలాగే టెండర్ల ద్వారా షాపులు ఎవరైతే కైవసం చేసుకున్నారో వారికి ఇచ్చిన మార్జిన్లకి, ఇప్పుడు తీసుకున్న వాటికి ప్రతిదానికి కూడా ఎక్కడా పొంతన లేకుండా పోవడం వైపు విమర్శలు అయితే వెలుగుతున్నాయి. దీన్ని వైసీపీ కూడా ఒక అస్త్రంగా వాడుకుంటుంది. గతంలో మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకే ఈ ధరలు పెంచే విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. కాకపోతే కేవలం ఏపీలో మాత్రమే కాదు, ఈ రోజు నుంచి తెలంగాణలో కూడా బీర్ల రేట్లు పెరిగిపోతున్నాయి. 15% పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మద్యం ధరలు అనేవి పెరుగుతున్నాయి. కాకపోతే తెలంగాణలో ఒక బీరుకే పెరుగుతుంది, మిగిలిన వాటిలో అయితే ఏపీలో అయితే మిగిలిన వాటితో కలిపి అన్నిటికీ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా 15%. దీని మీద మందుబాబులు అయితే అవాక్ అవుతున్నారు. రేటు ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్ లో మనకి వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు ఉన్నారు. అదేవిధంగా మనకి టీడీపీ నాయకులు నాగేంద్ర కుమార్ ఉన్నారు. మరకాసెట్లో మనకి సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. నాగేంద్ర కుమార్ గారు, ఏం జరుగుతుంది అసలు, ఏంటి అంటే నిర్ణయాలు ఇమీడియట్ గా వెంటనే ఎందుకు మార్చుకుంటున్నారు? ఇచ్చిన హామీలు ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? అదేవిధంగా ఇచ్చిన హామీలలో నెరవేర్చలేకపోగా కేవలం ఆదాయ వనరులు పెంచుకోవడానికే ఈ మద్యంకి సంబంధించి ధరలు మేము పెంచుతున్నామంటూ కూడా నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వైసీపీ చేస్తుంది. అదేవిధంగా మందుబాబులు కూడా ఏంటిది అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుంది? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సోదరులు కూడా గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడ ఒకటి ముందు అసలు మీరే ఒక క్లారిటీ మిస్ అయ్యారు. పూర్తిగా చెబుతా ఉన్నాను. మీరు పెట్టిన అదేంటి మందుబాబులకు జలక్ అన్నారు, మళ్ళీ మీరు తర్వాత చెబుతా ఉన్నారు ఏదైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి కమిషన్ రావట్లేదు, కమిషన్ పెంచాలని మీరే అడుగుతున్నారు, చెప్తా ఉన్నారు. బట్ గతంలో షాప్ ఓనర్స్ నిరసన చేశారు, మేము అడగట్లేదు, మేము మందుబాబులు తాగమని కానీ లేకపోతే పెంచమని కానీ మేము అడగం. చెప్పండి. ఒక్క నిమిషం. నిన్న వచ్చిన జీవోలో 14% పెంచుతున్నామని చెప్పారు. 14% పెంచుతున్నామని చెప్పింది కమిషన్. ఎవరైతే షాప్ ఓనర్లు ఉన్నారో వాళ్లకు లైసెన్స్ హోల్డర్స్ 14% పెంచుతా ఉన్నారు. ఏదైతే ఈ రోజు అదే నిన్నటి రోజే ఏదైతే ఈ బ్లూ మీడియా అలాగే పేటిఎం బ్యాచ్ మాట్లాడుతా ఉన్నారో మందుబాబులకు జలక్ అని, దాని గురించి కమిషనర్ నిశాంత్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ మందు రేటు పెరగట్లేదు, క్వార్టర్ దగ్గర నుంచి ఏదైతే ఫుల్ బాటిల్ వరకు పెరిగేది 10 రూపాయలు మాత్రమే, అది కూడా ఎక్స్పెన్సెస్ రూపంలో పెరుగుతుంది తప్ప ఎక్కడ మందు రేటు పెరగట్లేదని. ఇంకొకటి మేడం, ఈ రోజు మందు రేటు పెరగడం అంటే ఎలా ఉంటుందంటే 80 రూపాయల క్వార్టర్ని 240 రూపాయలకు అమ్మిన దాన్ని మందు రేటు పెరగడం అంటారు. ఈరోజు గతంలో చూస్తుంటారు
గతంలో చూసుంటారు మేడం, ఏదైనా కూడా మందు రేటు పెరగదు అంటే ప్రభుత్వం మందు అమ్ముతూ ఏదైతే డిజిటల్ పేమెంట్స్ లేకుండా 80 రూపాయల క్వార్టర్ని 240 రూపాయలు 250 రూపాయలకు అమ్ముతూ ఏదైతే జే ట్యాక్స్ రూపంలో ఇంటికి చేరిందో దాన్ని జలక్ అంటారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మందు రేట్లు ఏ విధంగా తగ్గాయో కూడా మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మాట్లాడితే బాగుండేది. మందు రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఎవరు ఈ మందు తాగే వాళ్ళు కానీ మరెవరు కూడా ఏ విధంగా కూడా పేపర్కి వచ్చే మాట్లాడిన పరిస్థితి ఎక్కడ లేదు. కేవలం మీరు పెట్టిన తమ్ముడీల్లో ఉంది తప్ప జనంలో లేదు. ఎందుకంటే ఎవరు మాట్లాడలేదని మీరు అన్నారు. కాకపోతే మన బీఆర్కే న్యూస్ ఫీడ్ మీదే మనం మందు బాబులు మన టెలికాస్ట్ చేస్తాం. ఏం మాట్లాడారు? ఎక్కడ మందు మీద రేటు పెంచలేదండి. మందు మీద రేటు పెంచిన పరిస్థితి లేదు. ఇది కూడా వెంటనే ఏదైతే ఎక్సైజ్ కమిషనర్ ఉన్నారో నిశాంత్ కుమార్ గారు మాట్లాడింది కూడా మీరు ట్రయల్ చేస్తుంటే బాగుండేది. ఇది పూర్తిగా అసత్య ఆరోపణలు. అయితే ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు అంటారు. అంటే ఇప్పుడు పెరుగుతున్నాయి, ధరలు పెరగబోతున్నాయి అని చెప్పే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు అంటారు. వాస్తవం లేదు. ఎందుకంటే సాక్షాత్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారే చెప్పారు ఎక్కడ మందు రేటు పెరగట్లేదు. 99 రూపాయలు ఉన్న మందు రేటు 99 రూపాయలు ఉంటుంది. కేవలం 10 రూపాయలు మాత్రమే క్వార్టర్ నుంచి ఫుల్ బాటిల్ వరకు ఎక్స్పెన్సెస్ ఛార్జెస్ గా పెరుగుతా ఉన్నాయని కమిషనర్ గారు చెప్పారు. అది కూడా తమ దృష్టికి ఒక్కసారి నిన్నటి రోజు కమిషనర్ గారి ప్రెస్ మీట్ లో కూడా చూస్తుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకొకటి మందు బాబులు ఎక్కడా కూడా పెరుగుదల లేదు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పింది ఏ రకంగా పెరుగుదల అంటారు? మరి 10 రూపాయలు మాత్రమే పెరుగుతుంది అంటున్నారు. మరి అది ఏ లెక్కన అంటారు? మీరు చెప్పారు, మీరు చెబుతా ఉన్నారు మందు బాబులకు షాక్ తగిలింది. ఈ 10 రూపాయలు కూడా ఏదైతే ఛార్జెస్ రూపంలో పెరుగుతా ఉన్నాయి తప్ప మందు రేటు పెరగడం కాదు. ఏదైతే 14% ఏదైతే వాళ్ళకు కమిషన్ పెంచామో ఆ కమిషన్ పెంపు ద్వారా పెరిగే ఈ 10 రూపాయలు మాత్రమే. ఏదైనా క్వార్టర్ కి 10 రూపాయలే పెరుగుతుంది. ఫుల్ బాటిల్ కూడా 10 రూపాయలు. ఎక్కడ కూడా అంతకు మించి పెరిగేది లేదు. ఏదైతే మీడియాలో చెప్తా ఉన్నారో పూర్తిగా ధరలు పెరిగిపోతా ఉన్నాయి, మందు బాబులు షాక్ తగులుతా ఉన్నాయి. ఎక్కడా షాక్ తగలలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన షాకుల నుంచి తేరుకుని ప్రజలు కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో మద్యం తాగే వాళ్ళలో సగం 25% వరకు కాలేయ సంబంధిత వ్యాధులతో ఈ రోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఈ రోజు నాణ్యమైన మద్యం ఈ రాష్ట్రంలో వచ్చింది. రాష్ట్రం ఏదైతే మద్యం వినియోగదారులు ఉన్నారో కాకపోతే గతంలో డీలర్లకి ఎవరైతే షాపుని కైవసం చేసుకున్నారో వారికి 20% మార్జిన్ ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. కానీ తీరా షాపులు కైవసం చేసుకున్న తర్వాత డబ్బులు కట్టి తీసుకున్న తర్వాత కేవలం 14% మాత్రమే ఇస్తూ ఉండటం వల్ల మేము నష్టపోతున్నామంటూ కూడా గత 2 నెలల క్రితం డీలర్లందరూ కూడా ఆందోళన చేశారు. దానికి సంబంధించి నిరసన చేస్తామన్నారు. అదేవిధంగా వారి డీలర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం స్పందించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అదే పరిస్థితుల్లో మందుబాబులు ఎవరైతే ఉన్నారో వారు కూడా లిక్కర్ షాపుల ముందు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. మనమే టెలికాస్ట్ చేశాము. అందులో ఆధారాలు కావాలంటే మన ఛానల్ ని మనం వెనక్కి వెళ్ళి యూట్యూబ్ లో చూసుకున్నా కానీ దానికి సంబంధించిన విజువల్స్ మనకి కనిపిస్తాయి. మనమే టెలికాస్ట్ చేశాము. ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా 20% వరకు మీకు కమిషన్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు మీరు చెప్పే 14% అప్పులు లేదు. 8 నుంచి 10% వరకు మాత్రమే మొదట్లో కమిషన్ ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడిన వాస్తవం. దాన్ని సరళం చేస్తూ ఈ రోజు 14.5% నికరంగా వాళ్ళ కమిషన్ వచ్చే విధంగా ఈ రోజు పెట్టడం జరిగింది. అది పూర్తిగా ఏదైతే నిన్నటి జీవో ఏదైతే ఉందో అది 14.5% వాళ్ళకి కమిషన్ రూపంలో వస్తుందని తెలియజేస్తూ ఇచ్చిన జీవో ఇది. దాన్నే మీరు ఈ రోజు ధరలు పెంచుతున్నారు. ఏదైతే 20% ధరలు పెంచుతున్నారు, 90% ధరలు పెంచుతున్నారని మీరు చెప్తా ఉన్నారు. అది వాళ్ళు వచ్చిన జీవో 14% నుంచి మార్జిన్ 20% ఇస్తే ఆ భారం ఎవరి మీద పడుతుంది అంటారు? డీలర్ల మీద పడుతుందా లేకపోతే మందుబాబుల మీద? 14.5% అది కమిషన్ గా పెరుగుతుంది తప్ప ఏదైతే ఎవరి మీద పడే పరిస్థితి లేదు. అది కేవలం ధరలు పెరిగే పరిస్థితి లేదు. కేవలం కమిషన్ మాత్రమే పెరుగుతా ఉంది. ఓకే, కమిషన్ పెరుగుతుంది. కానీ కమిషన్ పెరిగినప్పుడు ఆ కమిషన్ డబ్బులు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? ప్రభుత్వం ఇస్తుందా? ఇప్పుడు పెంచిన 6% ఏదైతే ఉందో 8% కమిషన్ ఎక్కడి నుంచి వస్తుందో 14.5% కమిషన్ కూడా అక్కడి నుంచే వస్తుంది. ఎవరి మీద భారం పడే పరిస్థితి లేదు. ఏదైతే వినియోగదారుడి మీద అయితే భారం పడే పరిస్థితి లేదు. ఈరోజు పూర్తిగా మద్యం కంపెనీలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న ఇదే తప్ప ఓకే.